ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజాట్సులో ఆయన అధికారికంగా ప్రవేశం పొందారు. దీంతో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు ఇండియన్ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది. మేడారం మహాజాతర ఏర్పాట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 28 నుండి జాతర ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు మహాజాతర సాగనుంది. కాగా జాతర ముందే భక్తుల తాకిడి మొదలైంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అక్కడికి దర్శించుకునేందుకు వస్తున్నారు. ఇక నేడు తెలంగాణ మంత్రులు సైతం వనదేవతలను దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ మేడారం చేరుకొని అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడారం జాతర కోసం 150 కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇక శాశ్వత నిర్మాణాల కోసం 101 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రపంచానికి సమ్మక్క సారలమ్మ వైభవం తెలిసేలా ఈ జాతర ఏర్పాట్లు చేశామన్నారు. రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదని, వచ్చిన తెలుగులో కూడా బూతులే ఎక్కువగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ చేసిన పలు అభివృద్ధి పనులను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంటులో, ఎందుకంటే ఈయన ఇన్నిసార్లు చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైపోయింది రాష్ట్రం, అప్పుల పాలైపోయిందని చెప్తున్నాడు కదా, నిజమేనేమో అని చెప్పి ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగిండు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అప్పెంత తెలుసండి? ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో బట్టి విక్రమార్కనేమో 6 లక్షల కోట్లు అంటుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో 8 లక్షల కోట్లు అంటుండు, జూపల్లి కృష్ణారావు 7 లక్షల కోట్లు అంటుండు. వీళ్ళకే శృతి లేదు మంత్రులకు. అసలు విషయం ఏంది చెప్పండి అని ఒక బీజేపీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని అడిగింది, కాగ్ని అడిగింది. అడిగి మొత్తం లెక్కలు తీయమంటే వాళ్ళు మొత్తం హిసాబ్ కితాబ్ చేసి పార్లమెంట్లో సమాధానం చెప్పారు. ఏమని చెప్పిండ్రు? కేసీఆర్ పదవి బాధ్యత తీసుకున్న నాడు జూన్ 2, 2014 ఆ రోజు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,50,000 కోట్లు. అంటే విరాసత్గా వచ్చిన 72,000 కోట్లు తీసేస్తే మరి కేసీఆర్ చేసిన అప్పు ఎంత? 2,80,000 కోట్లు. 352 మైనస్ 72 చేస్తే 2,80,000 కోట్లు. అవును, అప్పు చేసిండు కేసీఆర్. 2,80,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఏం చేసిండు? 2,80,000 కోట్లు అప్పు చేసి 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిండా వేయలేదా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టిండా పెట్టలేదా? 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండా లేదా? గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్చుక్ రైలును ఉరుకుతున్నాయి మీ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా, అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే. ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే, ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు, చెప్తే ఈనాడు. ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కి పోయేటోడు ఎక్కడరా అయ్యా, మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు, ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన, ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోరు రారు అని చెప్తే మేమే బెబ్బెబ్బే తెలియదు పీకది. అంటే ఇంత అన్యాయమా? రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ? పందై 100 ఏళ్ళు బతికింది దానికంటే నందై 4 ఏళ్ళు బతికిందని ఏమాట? పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన నాలు ఖదర్తో బతకాలి, చచ్చిపోతే కూడా మంచోడు చచ్చిపోయిండ్రా అనాలి. చచ్చిపోతే బద్మాష్గాడు చచ్చిపోయినా ఏం అనుకుంటే కష్టం, గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? ఒక మనిషి ధైర్యంగా ఉంటే, సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన ఊరు ధైర్యంగా ఉంటుంది, ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యంగా ఉంటుంది, ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఇలా మన కళ్ళ ముంగట్నే మీ ఆస్తి హారతి కర్పూరంలాగా గడిగిపోతుందంటే దానికి సన్నాసి ప్రభుత్వమే కారణం. అయితలేదు వీళ్ళతో నడుపుడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తోడబుట్టిన చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్ తెలంగాణ ఆడబిడ్డలకు ఏం న్యాయం చేయగలవు అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ అహంకారానికి ప్రజలు మరోసారి ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
జూబ్లీ హిల్స్ ప్రజలు చిత్తుగా ఓడిస్తే నిస్సిగ్గుగా మళ్ళీ పురపాలక ఎన్నికలు రెఫరెండం అట, సెమీఫైనల్స్ అట. ఎక్కడ సెమీఫైనల్స్? ఎక్కడుంది నీ అడ్రస్? చివరికి నీ ఇంట్లో స్విచ్ను కూడా ఆర్పుకోలేని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, నీ ఇంటి ఆడబిడ్డకి న్యాయం చేయలేని నువ్వు ఈ తెలంగాణ ఆడబిడ్డలకట న్యాయం చేస్తాడట. ఇంకా రోడ్లెమ్మడి తిరుగుకుంటా, కారు కోతలు కూసుకుంటా, ఇంకా పగటి కలల కంటూ దొరవారి దర్పణాన్ని ప్రదర్శిస్తూ ఎలా అవాక్కులు చవాక్కులు పేలుతున్నాడో మీకు తెలియంది కాదు. 3 సార్లు అసెంబ్లీ తర్వాత మిమ్మల్ని తెలంగాణ ప్రజలు 3 సార్లు చీకొట్టారు. 4వసారి ఈ పురపాలక ఎలక్షన్స్ లో కూడా చిత్తుగా తెలంగాణలోని అర్బన్ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచి మెజార్టీతో గెలిపించారు. మంత్రులపై తప్పుడు వార్తలు వస్తే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మహిళా ఐఏఎస్ల వ్యవహారంపై స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వెంకటరెడ్డి కూడా గతంలో స్పందించాల్సిందన్నారు. కేటీఆర్ను అన్నప్పుడు ఏం చేశారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. గత 2-3 సంవత్సరాలుగా కొంత అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి నాయకులపైన అర్థం లేని అసత్యమైన ఆరోపణలు, వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేసే పద్ధతుల్లో దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవి మొదలైంది. వాస్తవానికి తెలంగాణలో మా నాయకుడు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకొని మంత్రులే స్వయంగా ఇట్లాంటి తప్పు మాటల్ని మాట్లాడి వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశాను. కానీ వాళ్ళ తిరిగి వాళ్ళకే తగులుతుంది. అది చాలా విచిత్రంగా మంత్రులపైన, అధికారులపైన ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజమే, ఇవాళ మరి మంత్రులు, రాష్ట్రంలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు కలిస్తే కూడా తప్పు చేసిన వాళ్ళని పట్టుకోలేరా? ఎవరిని మోసం చేయడానికి డ్రామాలు ఆడుతున్నారు? ఎవరిని అమాయకులను చేయాలని డ్రామాలు ఆడుతున్నారు? ఎందుకు పట్టుకోరు దొంగల్ని? అవి చెప్పిన వాడేవాడు, వాటి ప్రసారం చేస్తున్న వాడేవాడు, రాస్తున్న వాడేవాడు, ఎందుకు పట్టుకోలేరు? సినిమా టికెట్ల ధరల అంశంపై సిపిఐ నేత నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్ళు సిగ్గు లేకుండా టికెట్ల ధరలు పెంచమని అడిగితే ప్రభుత్వాలు బుద్ధి లేకుండా టికెట్ ధరలు పెంచుతున్నాయని మండిపడ్డారు. 100 కోట్లు ఖర్చు చేసి సినిమాలు చేస్తే వాళ్లకు నష్టం వస్తుందని, ప్రజల నుండి దోచుకుంటారా అని ప్రశ్నించారు. 100 కోట్లు పెట్టి సినిమాలు ఎవరు తీయమని చెప్పారని అడిగారు. సినిమా చూసేందుకు ప్రజలు వెళితే వాటర్ బాటిల్ కూడా తీసుకువెళ్ళనివ్వరని, బిస్కెట్లు కూడా తీసుకువెళ్ళనివ్వరని నారాయణ చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పీవీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అన్ని దానాల కన్నా విద్యాదానం అత్యంత గొప్పదని మంత్రులు పేర్కొన్నారు. తరాలు మారినా, యుగాలు మారినా విద్యకు ప్రత్యామ్నాయం లేదని మంత్రి రవికుమార్ అన్నారు. విద్య నేర్చుకుంటే తనతో పాటు 10 మందిని బతికించే స్థాయి ఉంటుందన్నారు. పీవీఆర్ హైస్కూల్ అభివృద్ధికి సమీపంలో ప్రీ మెట్రిక్ హాస్టల్ నిర్మిస్తామని మంత్రి స్వామి ప్రకటించారు. ఇక తూర్పుపాలెంలో ఉన్న హాస్టల్ను 3.70 కోట్లతో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సహకారంతో నిర్మించనున్నట్లు తెలిపారు. విద్య ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. కంటే విద్యాదానం గొప్పది, చాలా గొప్పదన్నమాట. తరాలు మారినా, యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట. ఏదైతే భోజనం అయితే ఒక పూట పెడితే సంతృప్తి పరుస్తాం, కానీ విద్యనిస్తే వాడు బతకటంతో పాటు 10 మందిని బతికించగలిగిన గొప్పది ఏదైనా ఉందంటే ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఒక్క విద్యకు మాత్రమే చెల్లిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటి పీవీఆర్ స్కూలు ఇవాళ శతదినోత్సవంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే పెద్దలు ఆ రోజు 1925లో దాదాపు 5 ఎకరాల 90 సెంట్లు పిసుపాటి వెంకట రంగయ్య గారు, వెంకట శర్మ గారు స్థాపించారు. సాధారణంగా మిడిల్ క్లాస్ పీపుల్తో పాటు పూర్ పీపుల్కి గవర్నమెంట్ స్కూల్స్కి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖ మంత్రిలో లోకేష్ గారు ఎడ్యుకేషన్లో సబ్జెక్ట్ కరికులం దగ్గర నుంచి
ఏ స్థాయిలో ఉన్న విద్యార్థి అయినా కానీ మంచిగా రాణించాలి, వారు ఉన్నత స్థితిలో ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్తో సహా పూర్తి స్థాయిలో ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామనే విషయం తెలియజేసుకుంటూ ఈ స్కూల్లో మరింత మంది విద్యార్థులు మరింత ఉన్నత స్థానాలకు రావాలి. అదేవిధంగా నిన్న ఇవాళ పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించి అవసరమైతే పిల్లలకి స్పెషల్గా వారిలో రిటైర్డ్ టీచర్స్, రిటైర్డ్ లెక్చరర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే బ్యాక్లో ఉన్నారో వాళ్ళని 100% ఉత్తీర్ణతతో పాటు మంచి స్థాయిలో ఈ స్కూల్ నుంచి ఈ హై స్కూల్. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల అర్హులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం 80.052 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలను ప్రజలకు మంత్రులు తెలియజేశారు. మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయటమే, చదువుకున్నటువంటి విద్యార్థుల గురించి ఆలోచన చేయటమే, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల గురించి ఆలోచన చేయటమే తప్ప ఆనాటి పాలకుల్లాగా ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి అప్పులు పాలు చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రూపాయి పోగేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలతో ఈ రాష్ట్రం పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈ మధ్యనే ఒక గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేశాం. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున ఎదిగి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఆలోచనతో ముందుకు పోతాం. తెలంగాణలోని అర్బన్ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మంచి మెజార్టీతో గెలిపించనున్నారు. ఇక నీ రిఫరెండం ఏంది? నీ ప్రజా పరిపాలనని విమర్శించేదేంటి? కాకి గోల తప్ప, ఆ సీఎం సీటు మీద తాపత్రయం తప్ప, మళ్ళీ తెలంగాణ పేదోడి సొమ్ముని ఎలా కళ్ళగొట్టాలనే తాపత్రయం తప్ప ప్రజల మీద, ప్రజల కష్టాల మీద, ప్రజల బాధల్లో మీరు ఎలా పాలు పంచుకున్నారో, ఆనాటి 10 సంవత్సరాల పాలన ఎలా చేశారో ఎప్పటికైనా మీరు గుండె మీద చేసుకొని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ వేదిక ద్వారా మరొక్కసారి ఆ మాజీలందరికీ కూడా తెలియజేస్తున్నాను. మేము కోరుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ, నేను చెప్పిన ప్రతి పనిని ఒకటి తర్వాత ఒకటి పూరించుకునే ప్రయత్నం చేస్తామన్నా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి. నా మహిళా సోదరిమణులను అడుగుతా ఉన్నాం, ప్రతిరోజు కూడా అనునిత్యం ఈ 2 సంవత్సరాల కాలయంలో ఉచిత బస్సు పరంగా ప్రయాణం చేసిన సోదరిమణి ఒక్కసారి గుర్తుపెట్టుకొని మీరు ఓటు వేసినప్పుడు, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరింత ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేయమని కోరుతా ఉన్నా. మీరు ఓటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట సన్న రకం బియ్యం అందజేస్తామని చెప్పాము. అందజేస్తున్నామా లేదా అని మీరు ఆలోచన చేసి ఓటు వేసినప్పుడు ప్రభుత్వానికి ఇంకా మరింత ప్రోత్సాహకరంగా నడిపించే కార్యక్రమం మీ దీవెనలు కావాలని మేము కోరుతా ఉన్నాం. గొప్పగా ఆలోచన చేసినారు నిజంగా. మరి వారు ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి సంబంధించిన బుక్లెట్ తీసుకు ముందు పెట్టినారు. వందలాది కోట్ల రూపాయలతోని రామగుండం ప్రజల యొక్క ఏదైతే ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజల యొక్క ఇంద్రమ్మ ఇండ్లు కానీ అనేక అంశాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే నా సహచర మిత్రునిగా మనస్ఫూర్తిగా నేను రాజు ఠాకూర్ని అభినందిస్తూ, అన్న రాజు ఠాకూర్ ఏదైతే చెప్పిన ప్రతి అంశానికి ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా నేను ఒకటి మనవి చేస్తున్నా. అన్న బట్టి విక్రమార్క అన్నగారికి ఒక రిక్వెస్ట్ అన్న, సింగరేణి కాలేజీలో పుట్టినాం, కార్మికుని బిడ్డగా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామన్న. ఏదైతే మెడికల్ బోర్డుకు సంబంధించిన ఒక అంశం ఉందన్న, మెడికల్ బోర్డుకు సంబంధించిన అంశం విషయంలో కార్మికుల మెడికల్ బోర్డు అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులమని రాజ్యాన్ని వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ,
మంత్రులు కానీ మనల్ని బదనాం చేస్తున్నారు. ములుగు జిల్లా మేడారంలోని జంపన్న వాగు వద్ద ఓ చిన్నారి తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క పాపను సురక్షితంగా గుర్తించి పోలీస్ కమాండ్ కంట్రోల్కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పాప పూర్తిగా సురక్షితంగా ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పోలీస్ కమాండ్ కంట్రోల్కు వచ్చి తమ పాపను తీసుకెళ్లాలని ఆమె సూచించారు. అయితే మేడారం జాతర ఏర్పాట్ల సందర్భంగా మంత్రి సీతక్క అక్కడ పర్యటించారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో చిన్నారి మిస్సింగ్ ఘటన కలకలం రేగింది. మంత్రి సీతక్క స్వయంగా ఆ తప్పిపోయిన చిన్నారిని ఎత్తుకొని పోలీసులకు అప్పగించారు. ఇక్కడ మనం స్నానం చేద్దామని గుండం దగ్గరికి వెళ్ళి పాపని డ్రెస్ చేంజ్ చేసుకుందామని పాపని ఈయన దగ్గర వదిలేసిపోయినాడు. మా తమ్ముడు వచ్చి మాట్లాడేసరికి పాప వెళ్ళిపోయింది. మీరు జంపన్న వాళ్ళ దగ్గర వాళ్ళ పాప స్నానం చేస్తూ మిస్ అయింది. మరి వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు మా అందరికి తెలియజేయడం జరిగింది. తర్వాత వాళ్ళ పాపను అక్కడ పెట్టడంతో వెతుకుంటూ వచ్చి వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. ఓకే, ఎవరు కూడా పిల్లల్ని దయచేసి వెంట పెట్టుకొని రండి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి చంద్రబాబు మంగళం పాడారని అన్నారు. ఈ ప్రాంత రైతులకు ఉన్న అనుమానాలు నిజమయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం పరిశీలనకు వెళ్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అతని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. సరే, ఈ ప్రభుత్వం ఈరోజు ఇంకా మాకు పోలీసులు పనిచేయడం లేదు అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే అతిగా ప్రవర్తిస్తున్నారో, మితిమీరి ప్రవర్తిస్తున్నారో, పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారో వాళ్ళెవరిని కూడా గుర్తుపెట్టుకుంటాం, విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి రోజురోజుకి అత్యంత ఆందోళనకరంగా మారుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. సఫీల్డ్గా వద్ద ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కాదని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో దేవాలయాలపై దాడులు, అలాగే గోరక్షకులపై హింసలను అందరం చూస్తూనే ఉన్నామన్నారు. ఇది ఒక సాధారణ పరిస్థితి కాదని, ఇది ఒక ప్రమాదకరమైన నమూనా అని, ఇదే కాంగ్రెస్ అసలు స్వరూపమని రామచంద్రరావు స్పష్టం చేశారు. నిన్న రాత్రి సఫీల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాల్ని, హిందూ దేవి దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశం. డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ను ముక్కలు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. సికింద్రాబాద్లోని బాలాం రాయిలీ ప్యాలెస్లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ప్రత్యేక జిల్లాను కూడా ఏర్పాటు చేయాలని తలసాని డిమాండ్ చేశారు. మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతో నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోని ఒక పెద్ద సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందని, ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మాత్రమే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఆ జీవోల విషయంలో నా ప్రమేయం లేదని, అసలు ఆ ఫైల్స్ తన వద్దకే రాలేదని నిస్సహాయంగా చేతులు ఎత్తేశారని దుయ్యబట్టారు. శాఖ ఒకరిదైతే పెత్తనం మరొకరిదని, ఇక జీవో ఇచ్చేది ఇంకొకరిదని
విమర్శించారు. సాక్షాత్తు ఒక కేబినెట్ మంత్రికి తెలియకుండానే ఆయన శాఖలో ఇంత పెద్ద నిర్ణయం జరిగిపోతుంటే అసలు ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల ధరలు పెంపు, జీవోల విషయంలో తనకు ఏం సంబంధం లేదని నిన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ హరీష్ రావు ఒక ప్రకటనలో స్పందించారు. దురాక్రమణదారులు సోమనాథుడి ఆలయంతో పాటు భారత్పై దండయాత్రలు చేసి నాశనం చేయాలని అనేక ప్రయత్నాలు చేసిన ఆలయం అలాగే భారత్ రెండు తట్టుకొని నిలబడగలిగాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథుడి ఆలయం ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదని మన ధైర్య సాహసాల ఇతివృత్తం అన్నారు. గుజరాత్లో 3 రోజుల పర్యటనలో భాగంగా సోమనాథ్ స్వాభిమాన పర్వ్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఇవాళ ఉదయం సోమనాథ్ ఆలయంలో అభిషేకం చేశారు. అంతకుముందు శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ఈ శౌర్య యాత్రలో పాల్గొన్న 108 అశ్వాలు సైతం పాల్గొన్నారు. ప్రధానంగా ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇస్రో చేపట్టనున్న పిఎస్ఎల్వి C62 ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ప్రయోగానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 12:19 ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో రాకెట్ ఇంధనం నింపకం, ఎలక్ట్రానిక్ వ్యవస్థల తనిఖీలు, ట్రాకింగ్, నెట్వర్క్ సమన్వయం వంటి కీలక దశలను శాస్త్రవేత్తలు అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం 10:15 షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C62 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 15 మైక్రో ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టనున్నారు. అందులో భారత్కు చెందిన 7 ఉపగ్రహాలు, విదేశీ సంస్థలకు చెందిన 8 ఉపగ్రహాలు ఉన్నాయి. ముఖ్యంగా DRDO అభివృద్ధి చేసిన EOS-N1 అన్వేష ఉపగ్రహం ఈ మిషన్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఉపగ్రహం ద్వారా భూ పరిశీలన, పర్యావరణ మార్పుల అధ్యయనం, విపత్తుల నిర్వహణ, వ్యవసాయ అంచనాలు అలాగే వ్యూహాత్మక రక్షణ అవసరాలకు ఉపయోగపడే కీలక డేటా అందనుంది. 2026 సంవత్సరంలో ఇస్రో చేపట్టనున్న తొలి ప్రయోగం కావడంతో ఈ మిషన్కు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. గత ప్రయోగాల అనుభవంతో పాటు ఆధునిక సాంకేతికతను సమ్మిళితం చేసి ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయాలని ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష రంగంలో భారత్ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నోబెల్ శాంతి పురస్కారం దక్కకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అసహనాన్ని మరోసారి వెళ్లగక్కాడు. తాను అధికారంలోకి వచ్చాక పలు దేశాల మధ్య యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పానని, ప్రపంచ శాంతికి కృషి చేశానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా ఏమీ చేయలేకపోయినా శాంతి పురస్కారం దక్కిందని వ్యాఖ్యానించారు. తాజాగా భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను దారికి తెచ్చినట్లు ప్రతి వేదికపై సొంత క్రెడిట్ తీసుకుంటున్నారు. నోబెల్ బహుమతి పొందడానికి తనకంటే ది బెస్ట్ ఎవరూ లేరని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు.